పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారాలు. శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో మీరిచ్చే వాయనాలు కూడా నవగ్రహాల దోషాలు కూడా పోతాయి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. పూర్ణిమ నాడు శ్రవణం అనే నక్షత్రం ఉంటే దీన్ని శ్రావణ మాసం అని పేరు. ఇది అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. దీని గురించి సౌనక సహిత అనే సంహితంలో సౌనక మహర్షి ఇది శక్తిమయమని, అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసమని, ఈ మాసంలో స్త్రీలందరూ పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధిస్తే శుభాలు అష్ట ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని మహర్షి చెప్పారు. ఈ శ్రావణ మాసంలో ఇటు మహాలక్ష్మిని మహాకాళిని కూడా ఇద్దరిని ఉపాసన చేయాలి. మంగళవారం వచ్చిందంటే గౌరీదేవిని ఆరాధించాలి. ఇక శుక్రవారం నాడైతే మహాలక్ష్మికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసం శుక్రవారం కాబట్టి మహాలక్ష్మిని ఆరాధించాలి. ఏకకాలంలో ఇటు సంపదలు, శారీరక మానసిక శక్తులు ఈ రెండూ కూడా పనికి వచ్చే పవిత్రమైనటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం రాగానే స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేవడం, తలంటూ స్నానం చేయడం, మంగళవారం రోజు గౌరీదేవిని ఆరాధించడం, శుక్రవారం రోజు మహాలక్ష్మిని ఆరాధించండి, పసుపు కుంకుమలతో ఆరాధించండి, పుష్పాలతో అలంకరించి పూజించండి, అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మీరు స్వీకరించండి. శుక్రవారం రోజు గౌరీదేవికి నానబెట్టినటువంటి శనగలు, అరటిపళ్ళు, పచ్చి చలిమిడి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు పసుపుతో గణపతిని అమ్మవారిని తయారు చేసి మంచి అలంకరణతో పసుపు కుంకుమలతో ధూపదీప నైవేద్యాలతో, ఇక స్త్రీలు ముత్తైదువులందరినీ పిలవడం, కానీ పిలుస్తారు, కొందరైతే అసలు పిలవరు. అందరినీ పిలిచి ఈ వరలక్ష్మి వ్రతం తప్పకుండా ఆచరించాలి. మీరు ఎప్పుడైతే వాయనాలు ఇతర స్త్రీలకు చుట్టుపక్కల వారికి ఇస్తారో అప్పుడే అధిక ఫలితం అనేది వస్తుంది. ఇతరులకు ఇవ్వడం, ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం ద్వారా విపరీతమైనటువంటి అధిక ఫలితాలు రావడం జరుగుతాయి. కానీ మీరు పర్సనల్గా మాత్రం ఇది చేయకూడదు, వ్యక్తిగతంగా ఈ వ్రతాలు ఆచరించకూడదు. ఇతరులను పిలవడం, ముత్తైదులకు వాయనాలు ఇవ్వడం ద్వారా మీకు అధిక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోండి, ముత్తైదువులను పిలిచి వాయనాలు ఇవ్వడం ద్వారా నవగ్రహ దోషాలు పోతాయి. ఇది మీరు ముఖ్యంగా చేయండి. మీరిచ్చే పాత్రల్లో ఆ శనిగలు గురువు, తమలపాకులు బుధుడు, వక్కలు కుజుడు, అరటిపళ్ళు గురువు, వస్త్రం చంద్రుడు, తీపి పదార్థాలు శుక్రుడు. వాయనాల్లో కాటుక కూడా ఇవ్వడం జరుగుతుంది, కొందరు ఇస్తారు. కాటుక శని, అంటే శనికి సంబంధించింది కాటుక, నలుపు ఉంటుంది కదా. మీరిచ్చే వాయనాల్లో గుండ్రటి పాత్రలో ఇచ్చినట్లయితే అది రాహువుకు సంబంధించింది. అన్నీ కలిపి ఈ రంగురంగుల వస్త్రాలు ఇవ్వడం, ఇవన్నీ కలిపి ఇచ్చేది మోక్షకారకుడు కేతు. అంటే ఇది నవగ్రహాలకు ప్రతీక. అంటే నవగ్రహ దోషాలు ఈ వాయన ద్వారా వెళ్తాయి, నవగ్రహ దోషాలు పూర్తిగా పోతాయి. ఈ వాయనాలు ఇవ్వడం ద్వారా చుట్టుపక్కల వారిని అందరినీ పిలిచి వాయనాలు ఇవ్వడం ద్వారా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. అందరితో కలివిడిగా ఉండడం, అందరితో కలిసిపోవడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి గంధం పూసి పసుపు రాసి పసుపు కుంకుమాలు ఇవ్వడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా ఇదంతా మనకు తెలియకుండానే భగవంతుని అవతలి వారిలో చూసేటటువంటి గుణము ఇలాంటి ఈ వ్రతాలు నోముల ద్వారా మహర్షులు పెట్టడం జరిగింది. ఇటు వారిలో భగవంతుని చూస్తాము, ముత్తైదువుల్లో అమ్మవారిని మనం గ్రహిస్తాము. వారికి పసుపు కుంకుమ గంధం అలంకరించి వారికి వాయనాలు ఇవ్వడం ద్వారా
గౌరవభావం పెరగడం, కమ్యూనికేషన్స్ పెరగడం కూడా నవగ్రహ దోషాలు పోవడం, అందరితో కలిసి ఉండడం జరుగుతుంది. అందుకే వాయనాలు ఇవ్వడం ద్వారా వాయనంలో ఉండేటటువంటి నవగ్రహ కారకత్వాలు పూర్తిగా ముత్తైదులకు పసుపు కుంకుమతో అలంకరించి ఇవ్వడం ద్వారా నవగ్రహ దోషాలు పోవడం, అందరితో కలిసిపోవడం, చుట్టుపక్కల వారితో కమ్యూనికేషన్స్ బాగా పెరగడం, పరిచయాలు పెరగడం, చుట్టుపక్కల వారితో కమ్యూనికేషన్స్ బాగా పెరగడం ద్వారా ఆనందంగా ఉంటారు. ఈ వాయనాలు ఇవ్వడం ద్వారా కూడా నవగ్రహ దోషాలు కూడా పోవడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.